పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై ఈ 2 వారాలలోపు స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. ఏ క్షణంలోనైనా సంజయ్ విషయంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అయితే సమస్య అంతా దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే ఉంది. కడియం శ్రీహరి విచారణ ఇంకా మొదలు కాలేదు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు కడియం బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ దగ్గర చెప్పే అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫారంపై ప్రపోజర్ గా సంతకం చేశారు. కాంగ్రెస్ బీఫారంపై సంతకం పెట్టిన కడియంపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని న్యాయ నిపుణులు చెప్తున్నట్లు కడియం శ్రీహరి తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు. దాన నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ బీఫారంతో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో విచారణ కోసం దానం నాగేందర్ ను స్పీకర్ పిలిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చర్చ మొదలైంది. ఇక అనర్హత వేటు పడే కంటే ముందు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని దానం ఆలోచన చేస్తున్నారు. రాజీనామా ఆలోచనపై దానం సీరియస్ గానే ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వద్దని వారిస్తున్నారట. అందుకే దానం రాజీనామా చేయకుండా ఆగుతున్నట్లు సమాచారం. ఇక స్పీకర్ కు సుప్రీంకోర్టు 2 వారాల సమయం ఇవ్వడంతో 2 వారాలలోపే దానం రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తే వచ్చే బై ఎలక్షన్లలో గెలుపు కష్టమని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు.